జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడ గ్రామానికి చెందిన కొత్త కళ్యాణి అనే యువతి పాలిటెక్నిక్ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటుంది. కాగా అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో కళ్యాణి వెంటపడుతున్నారు. అంతేకాకుండా తమ ప్రేమను ఒప్పుకోకపోతే వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లోని ఫోటోస్ ను స్టేటస్ గా పెట్టుకుంటామని వేధింపులకు గురి చేశారు. వీరి వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపంతో ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో వెళ్లింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కళ్యాణిని నల్గొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కళ్యాణి తల్లి రజిత ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుకున్నారు. ఆమె డైయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేయడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ గారు ఆ డైయింగ్ డిక్లరేషన్లో ఆమె అదే గ్రామం, అదే విలేజ్, కుక్కడం విలేజ్కి చెందిన ఒక శివ, మధు వీళ్ళిద్దరు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు, దానివల్లే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఈ క్రమంలో మొన్న 9th నిన్న మార్నింగ్ ఆమె చనిపోయింది. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో పిఎంఈ అది చేసి నిన్న సాయంత్రం వరకు ఆమె క్రిమేషన్స్ అన్నీ వాళ్ళ గ్రామంలో జరిగినాయి. దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు దాంట్లో మధుకర్ అనే అతను ఈమె డైయింగ్ డిక్లరేషన్లో అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను కూడా కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకొని అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో ఇద్దరు అక్యూజుల్లో ప్రస్తుతం ఒక అక్యూజర్ మా కస్టడీలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం.